11 అడిలో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడానికి కాలమ్స్ వేస్తూ ఉన్నాము, దిండి కడుతూ ఉన్నాము. ఇది 11 అడిలో విగ్రహం పెట్టాలంటే మినిమం ఒక 5 టన్నులు అవుతుంది. ఆ విగ్రహం తూకముంటుంది. చూడండి, లోగా కాలమ్స్ అంతా వేసి ఫుల్ కాంక్రీట్ వేస్తూ ఉన్నాం. ఈ కాంక్రీట్ వేసేదానికి సిమెంట్ మూటలు 30 మూటలు మినిమము, 20 ఎంఎఫ్ జల్లి 2 ట్రాక్టర్లు జస్ట్ ఇవంతా తీసుకొని వచ్చి ఇచ్చినాము. వేస్తూ ఉండారు అన్నమాట. చూడ మన లేబర్స్ అంతా వచ్చిండారు కూలీల్లో. ఈ విగ్రహము వెయిట్ చాలా ఉంటుంది కాబట్టి లోగా నింది టోటల్ 8 అడిలో కాలమ్స్ వేస్తాండి లోపల నింది. చూడండి, విగ్రహం వచ్చింది. ఈ విగ్రహాన్ని కుసుం పెట్టేదానికి ఇప్పుడు బెడ్ అంతా వేసినాం కదా, ఇప్పుడు విగ్రహం వచ్చింది. ఇప్పుడు ఈ విగ్రహాన్ని కుసుం పెడతా ఉన్నాము. దీనికంతా ఛార్జ్ విపరీతంగా ఉంది. ఇప్పుడు మనకి ఇది తిరునామల నుండి విగ్రహం తీసుకొని వచ్చింది. ఇది ఈ విగ్రహానికి ప్లస్ ఆ క్రైన్ ఛార్జు, ఆ టెంపో ఛార్జు విపరీతంగా ఉంటుంది. క్రైన్ వచ్చేసి వస్తువు నుండి స్పెషల్గా తెప్పించింది. చూసినారు కదా విగ్రహం ఎంత పెద్దగా ఉంది చూసి. ఈ విగ్రహము టోటల్ 12 అడీల విగ్రహము, కానీ ఒక అడి కాంక్రీట్లో కుసుం పెడతారు కాబట్టి 11 అడీలు మాత్రమే ఈ విగ్రహం ఉంటుందన్నమాట హైట్. చూసినారు కదా, అష్టశనేశ్వర టెంపుల్లో అష్టశనేశ్వర విగ్రహము ఈరోజు కుసుం పెడతా ఉన్నాం అన్నమాట. చూసినారు కదా, సూపర్గా ఉంది విగ్రహం.